నేను ఒక క్రైస్తవుడిని అయితే నా విశ్వాస జీవితం ఎలా ఉంది? ప్రతి ఒక్కరు పరిశీలించుకోవాలి కదండి. అన్నీ పరిశీలించుకుంటావా లేదా? ఒక ప్రమోషన్ కోసం పరిశీలించుకుంటాం, లేదా ఇంకో దానికోసం చూసుకుంటే ఎట్లా చేస్తే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతాం, నా బిజినెస్ను కొంచెం ఎలా ఇంప్రూవ్మెంట్ చేయాలి, నా ఉద్యోగాన్ని పైమెట్టుకి ఇంకొక స్థాయికి ఎలా వెళ్ళాలి, నేను నా జీవితాన్ని నా కుటుంబాన్ని ఎలా ఆశీర్వాదంగా ముందుకు నడిపించుకోవాలి, ఇలా ప్రతి దానిలో పరీక్షించుకుంటాం. పరీక్షించుకోకుండా గాలివాటిగా బ్రతకడానికి కూడా కాదు ప్రభు మనం పిలిచింది కదండి. ఓ సేవకుడిగా నేనైనా దేవుడు నన్ను సేవకు పిలిచిన నాటి నుంచి ఈ 15 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాల పరిచర్యలో నేను ఎంతవరకు డెవలప్ అయ్యాను, నేను ఎంతవరకు నా విశ్వాస జీవితాన్ని లేకపోతే నా సేవా జీవితాన్ని ముందుకు తీసుకొచ్చుకున్నాను. స్వపరీక్ష, నన్ను నేను పరీక్షించుకోవాలి, ప్రతిరోజు వెరిఫికేషన్ చేసుకోవటం. పర్వాలేదు, ఇదిగో ఈ స్థాయిలో ఉన్నాను, దేవుడు పిలిచినప్పుడు కనీసం నేను ఏది నా దగ్గర లేదు, దేవుడు నన్ను పిలిచాడు, పిలిచిన తర్వాత కొన్ని అనుభవాలు నేర్పించిన తర్వాత ఒక చోటకు పరిచర్యకి పంపించాడు, అక్కడి నుంచి మరొక స్థలానికి తీసుకొచ్చుకోడు, ఇదిగో ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. నా వయసుతో పాటు నా జ్ఞానాన్ని కూడా దేవుడు నాకు వృద్ధి చేశాడు. నన్ను పరిచర్యకు పిలిచినట్లుగా నేను అదే స్థాయిలో నాకు ఈ 14 సంవత్సరాల వయసు వచ్చిన ప్రభువులో నేను 14 సంవత్సరాల దేవుని సేవలోకి వచ్చిన ఈనాటి వరకు నేను సేవలో ఎంతవరకు అభివృద్ధి చెందాను, ఎంతవరకు ఆశీర్వదించు, ఇవన్నీ పరిశీలించుకుంటాను. అలాగే నా ప్రొఫెషన్లో నేను పరిశీలించుకుంటాను, మీ ప్రొఫెషన్లో మీరు పరిశీలించుకుంటారు. ఇప్పుడు మనందరి ప్రొఫెషన్ ఏంటో తెలుసా? ప్రభువులో ఆత్మీయంగా నేను ఎలా ఉన్నానో నాతో సహా అందరం పరీక్షించుకోవలసింది.